ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జానకి, ఆది ఇక్కడ ఉండాలని చెప్పాను కదా, ఇంకా రాకపోవడం ఏంటి? ఆద్య రావాలి, పెళ్లి చూడాలి. అది చూసి నా కొడుకుని కాదన్నందుకు బాధపడాలి. ఆద్య ఎందుకు రావాలి? ఆద్య ఎందుకు రావాలి? ఈ పెళ్లి ఎందుకు చూడాలి? అదేంటొదినా, ఇప్పటిదాకా ఆద్యని పిలిపిస్తాను అని ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? అవును, పిలుస్తాను అన్నాను. కానీ ఆలోచించి నేనే ఫోన్ చేసి రావద్దు అని చెప్పాను. రావద్దని చెప్పావా? విన్నావా అన్నయ్య? వదినే రావద్దని చెప్పిందంట. జానకి, ఆద్యని పిలిపించమని చెప్పాను కదా. ఆద్య ఎందుకు రావాలండి? ఎందుకేంటొదినా? వస్తేనే కదా పెళ్లి చూసేది. అప్పుడే కదా అది అన్న మాటలు గుర్తు చేసుకుని బాధపడేది. అంటే ఆద్య రావాలి అని కోరుకుంటుంది, తను బాధపడాలి. సీను చారుల పెళ్లి చూసి ఏడవాలని, అది చూసి నువ్వు సంతోషపడాలని, అంతేగా? మీరు నవ్వుకోవడం కోసం ఆద్య ఇక్కడికొచ్చి ఏడవాలా? అదేనా మీకు కావాల్సింది? పెళ్ళింటికి నలుగురిని పిలిచేది ఆనందపడతారని, ఆ జంటని ఆశీర్వదిస్తారని. ఒకరు ఏడవాలని ఎవరు ఎవరిని పిలవరు, మనం తప్ప. వదినా, అవును. నేనన్న మాటలో తప్పుందా అండి? పచ్చటి పందిట్లో ఒక ఆడపిల్ల ఏడుపు మనకే మంచిది కాదు కదండి. అప్పుడేదో అందని ఇప్పుడు తన ఏడుపు చూడాలి అనుకుంటే అది మనకే మంచిది కాదు. అందుకే నేనే రావద్దని చెప్పాను. మరి నా కొడుకుని ఏడిపించినప్పుడు ఎవరిని ఏడిపించారు పద్మ? వద్దు వద్దు, జరిగిపోయిన వాటి గురించి మాట్లాడద్దు. జరగాల్సింది చూడండి. ఆడదాని కన్నీరు కావాలని కోరుకుంటే ఏం జరుగుతుందో చరిత్ర చాలా కథలు చెప్పింది. ఆ కథల్లో మనది ఒక కథ కాకూడదని ఆద్యని రావద్దు అన్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.